సో పీసీఓడి అని మనం చాలా వింటూ ఉంటాం. నీటి బుడగల సమస్య. పీసీఓడి ఉన్నప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళలో బరువు తగ్గితే డేట్స్ రెగ్యులర్గా వస్తాయా, లేక తర్వాత ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. సో యాక్చువల్గా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిస్టమ్ ఆర్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క ఓవరీలో నార్మల్గా 4 to 5 మంచి ఫాలికల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి ఆడవాళ్ళలో. కానీ ఏమవుతుంది ఇక్కడ కండిషన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పీసీఓడిలో మోర్ దాన్ 10 ఫాలికల్స్ లేకపోతే మోర్ దాన్ 20 ఫాలికల్స్ అనేది మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క ఓవరీలో. కానీ ఏంటి అని అంటే దానికి కావాల్సిన కరెక్ట్గా రెగ్యులర్గా పీరియడ్స్ అనేది రాకుండా ఉంటుంది, ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగకుండా ఉంటుంది. సో ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరిగితేనే పీరియడ్స్ కూడా కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవ్యులేషన్ బాగా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ప్రాబ్లం వచ్చేది ఓవ్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఆడవాళ్ళకి డేట్లు కరెక్ట్గా రాకపోతే ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ డేట్లు కరెక్ట్గా వచ్చిన తర్వాత కూడా పీసీఓడిలో ఏమవుతుంది అని అంటే ఫాలికల్స్ నంబర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన అంటే ఆ ఓవ్యులేషన్కి కావాల్సిన హార్మోన్ అనేది సరిగ్గా లేనిప్పుడు ఓవ్యులేషన్ జరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఎగ్ ఫార్మ్ అయినా కానీ క్వాలిటీ ఎగ్స్ అనేది ఇక్కడ చాలా మ్యాటర్స్. అంటే క్వాలిటీ ఎగ్స్ అనేది పీసీఓడిలో చాలా తక్కువ ఉంటాయి. నార్మల్గా ఆడవాళ్ళకి 4 నుంచి 5 వరకు ఎగ్స్ ఉంటే వీళ్ళకి 15, 16 ఎగ్స్ అనేది ఉంటాయి. కానీ ఆ 4 నుంచి 5 వరకు నార్మల్ ఆడవాళ్ళలో కనీసం బేబీని ఫామ్ చేసే ఎగ్స్ అనేది ఒక 2-3 ఉంటాయి. కానీ పీసీఓడిలో అన్ని 15-20 ఫాలికల్స్ ఉన్నా కానీ బేబీని ఫామ్ చేసే ఎగ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. కౌంట్ చేయాలని అనుకుంటే 4 to 5 వరకే ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటి అంటే హార్మోన్స్ అనేది చాలా సరిగ్గా ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో ఒబేసిటీ అనేది తగ్గించుకోవడం ఎలా? సో లీన్ పీసీఓస్, ఒబేస్ పీసీఓస్ అనేది ఉంటుంది. లీన్ పీసీఓస్ అంటే వాళ్ళు సన్నగానే కనిపిస్తారు కానీ ఓవరీస్లో మాత్రం నంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళలో పీసీఓడి ప్రాబ్లం కూడా ఎక్కువనే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఒబేస్ పీసీఓడి. ఒబేస్ పీసీఓడిలో ఏముంటుంది అని అంటే వాళ్ళు లావుగా ఉంటారు, బరువు పెరుగుతూనే ఉంటారు, హార్మోన్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. తర్వాత వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ బరువు తగ్గడం చాలా కష్టమవుతుంది. సో అందుకని నీటి బుడగల సమస్య ఉన్నప్పుడు ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంటే 13 నుంచి 14 సంవత్సరాల తర్వాతనో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతుంది అంటే స్కాన్ చేయించుకోవడం వల్ల మనకి ఫాలికల్స్ ఎక్కువ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఇంకా తర్వాత ఏంటి అని అంటే ఈ ఆడపిల్లల్లో కొంచెం హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎకాంథోసిస్ నైగ్రిగన్స్ అంటాం. అంటే మెడ చుట్టూ నల్లగా మచ్చలు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. నల్ల చారలు మచ్చలు అనేది ఫామ్ అవుతుంది. కొంతమందిలో ఈ లీన్ పీసీఓస్ వాళ్ళలో ఈ తర్వాత హెయిర్ అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళకి ఈ హెయిర్ ఎందుకు ఫామ్ అవుతూ ఉంటుందంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మాత్రం హెయిర్ అంటే మీసాల లాగా రావడము, మగవాళ్ళలాగా బియర్డ్ రావడము, ఇలాంటి కండిషన్స్ అన్ని ఈ పీసీఓడిలోనే ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే లీన్ పీసీఓస్ కంటే కూడా ఒబేస్ పీసీఓడిలలో వెయిట్ ఇంక్రీజ్ ఎక్కువ ఉంటారు. వీళ్ళల్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పినా కానీ చాలా వరకు వాళ్ళు తగ్గాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటి అని అంటే ఫస్ట్ డైట్ మోడిఫికేషన్స్ ఉండాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైఫ్ స్టైల్లో అంటే ఎక్కువ సెడెంటరీ అనే లైఫ్ని మనం చూస్ చేసుకోవద్దు. అంటే అట్లీస్ట్ ఒక 10,000 to 12,000 స్టెప్స్ పర్ డే చేయాలి. తర్వాత డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళల్లో ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ కట్ చేసేయాలి. ప్రోటీన్లలో కూడా ఒకవేళ తీసుకోవాలన్నా కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. ఇంకొకటి ఎగ్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఎగ్తో పాటు పన్నీర్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా మామూలుగా ఒకవేళ వెజిటేరియన్స్ అనుకోండి, వెజిటేరియన్స్లో ప్రోటీన్ ఫుడ్ చికెన్ అలాంటివి తినలేరు కాబట్టి వాళ్ళు ప్రోటీన్స్లో ఎక్కువ సలాడ్స్ అనేది చూస్ చేసుకొని దాంట్లో రాజ్మా గింజలు, తర్వాత అనప గింజలు, అట్లాంటి గింజలు లాంటివి తీసుకుంటే దాంట్లో హై ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్ని మెయింటైన్ చేస్తూ అట్లీస్ట్ 10 to 12,000 స్టెప్స్ పర్ డే చేస్తూ ఎక్సర్సైజ్ అనేది కనీసం వారంలో ఒక 4 to 5 డేస్ చేస్తూ ఉండాలి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో ఇవి చూస్ చేసుకొని డేట్స్ రెగ్యులర్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. దానికి తోడు బయట ఫుడ్, జంక్ ఫుడ్ అలాంటిది అవాయిడ్ చేయాలి.
ఇంకా ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అని అంటే డేట్స్ రెగ్యులర్గా చేసుకుంటూ ఈ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటూ ఉంటే గనక చాలా వరకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ పీసీఓడి ప్రాబ్లంలో ఏంటి అని అంటే హార్మోన్స్ కూడా చాలా వరకు ఎక్కువనే ఉంటుంది. సో వీళ్ళల్లో ఆ హార్మోన్ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏమన్నా ఇర్రెగ్యులర్గా ఉందా అది చెక్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి కండిషన్స్లో ఏంటి హార్మోన్స్ పీసీఓడి ఎప్పుడు కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. పీసీఓడితో పాటు థైరాయిడ్ హార్మోన్స్, ప్రోలాక్టిన్ హార్మోన్స్, తర్వాత సీరం ఇన్సులిన్ ఇలాంటివి రైజ్డ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మెడిసిన్స్ యూస్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటే మాత్రం పీసీఓడి ఉన్నప్పుడు అటు డేట్స్ రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. ట్యూబులార్ అంటే ఏంటి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అనేది చాలా వరకు డౌట్. యాక్చువల్గా మనం చూసుకుంటే ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ ఒక దానికి మనం పైప్ లైన్ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ మనం కింద ట్యాప్ పెట్టుకుంటాం. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటి అని అంటే వాటర్ క్యాన్ అనేది ఏంటి, మన ఓవరీస్, పైప్ అనేది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ సిస్టంలో మనకి ఇది ట్యూబ్ అనమాట. సో ట్యూబ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేది మనం ట్యాప్ పెట్టిన ఈ బకెట్, మనం ఎక్కడైతే వాటర్ అనేది కలెక్ట్ చేసుకుంటామో అదే అనమాట. సో ఇక్కడ ట్యాంకులలో ఉన్న ఓవులేషన్ జరిగినప్పుడు ఓవం అనేది రిలీజ్ అయ్యి అది ఈ ట్యూబ్స్లో పికప్ చేసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత విడుదల అయ్యే కణాలను తీసుకొని అవి ఈ ఎగ్ అనేది యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఈ ట్యూబ్స్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ బేబీ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ ట్యూబ్స్లలో సన్నగా సిలియరీ మూమెంట్స్ అనేది ఉంటాయి, సిలియా అనేది ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎగ్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫ్లోట్ అయ్యి ప్రెగ్నెన్సీ పోయి గర్భసంచిలో అతుక్కోవాలి. సో ఇలాంటి ఈ కండిషన్స్లో ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయితే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది ఎన్ని ఓవ్యులేషన్స్ ఎన్నిసార్లు జరిగినా, అంటే ఓవరీస్లో ఫాలికల్స్ ఎంత మంచిగా ఉన్నా, గర్భసంచి ఎంత బాగా ఉన్నా కానీ ట్యూబ్స్లలో ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ప్రెగ్నెన్సీ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ట్యూబల్ బ్లాక్ అనే కండిషన్స్ కూడా ఒక 10 to 15% అనేది ఇన్ఫర్టిలిటీకి కారణం ఉంటుంది. సో ఇప్పుడు పెళ్ళైనాక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత కూడా డేట్లు కరెక్ట్గా వస్తున్నా కానీ, భార్య భర్తలు కలుస్తూ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రావడం లేదు అని అంటే హెచ్ఎస్జి అని ఒక ఎక్స్రే టెస్ట్ ఉంటుంది, హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అనేది ఉంటుంది. సో అలాంటి టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక డై అనేది పంపిస్తాం అనమాట. పంపించినాక ఒక ఎక్స్రే తీస్తాం. ఆ డై వెళ్తూ ఈ ట్యూబ్స్లలో పోయి మనకి పిక్చర్ కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది అనమాట. అలా చూసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే, లేదా ట్యూబ్స్ క్లియర్గా అయినప్పుడు నార్మల్గా ట్రై చేస్తూ, లేదంటే టాబ్లెట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడము, ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇలాంటి ట్యూబ్స్ టెస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం 6 months నుంచి 1 year లోపల ప్రెగ్నెన్సీ రావాలి. అలా రాలేకపోతే మాత్రం ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకునేదే మంచిది. ఈ ట్యూబ్స్ అనేది ఎందుకు బ్లాక్ అవుతాయి, ఒకటి ట్యూబర్కులోసిస్, ఇంకొకటి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. ట్యూబర్కులోసిస్ అంటే టీబీ అని వింటూ ఉంటాం. గర్భసంచికి మామూలుగా ఆ మగవాళ్ళకి ఏంటి లేదా బయట వాళ్ళకి ఏంటి అంటే లంగ్స్లలో, ఊపిరితిత్తుల్లో ట్యూబర్కులోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి గర్భసంచి చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి ఏదర్ గర్భసంచి లోపలనే అన్నా రావచ్చు, లేదంటే ఈ ట్యూబ్స్ వల్ల అన్నా బ్లాక్ అయి ఉండొచ్చు. ఇంకొక కండిషన్ ఏంటంటే హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏంటి అంటే ఈ ట్యూబ్స్లలో నీరు లాగా చేరుకొని అది ఉబ్బుగా అయిపోతుంది అనమాట. అలాంటి కండిషన్స్లో కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నుంచి నీరు లాగా వస్తూ డ్రాప్ లాగా వస్తూ గర్భసంచిలోకి వస్తుంది. బేబీ ఒకవేళ వేరే ట్యూబ్ ద్వారా నుంచి ఫామ్ అయినా కానీ ఇక్కడ నుంచి నీరు లాగా వచ్చి ఈ బేబీ ఫ్లష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇంకొక కండిషన్స్ ఏంటంటే పూర్తిగా ఈ పార్ట్లలో అయినా బ్లాక్ అవ్వచ్చు, ఈ పార్ట్లలో అయినా బ్లాక్ అవ్వచ్చు, లేదంటే ఈ పార్ట్లో అయినా బ్లాక్ అవ్వచ్చు. సో ఈ 3 రకాల ప్లేస్లలో ఎక్కడైనా బ్లాక్ అవ్వచ్చు. ఇలా ఈ బ్లాక్ అయిన తర్వాత ఒకసారి ట్యూబ్ బ్లాక్ అయింది అని అంటే ఇంకొక ట్యూబ్ ఉంది కాబట్టి 50% లేదా 40% వరకు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఏంటి అంటే మనకి మామూలుగా ఓవ్యులేషన్ అంటే గర్భం ఫామ్ అవ్వడానికి ఓవం ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్క సైడ్ ఒకలాగా పెరుగుతుంది, ఇంకో సైడ్ ఇంకొక నెలలో పెరుగుతుంది. సో ఈ సైడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇప్పుడు ఒక ట్యూబ్ బాగలేదు, ఇంకో ట్యూబ్ బాగుంది అని అంటే ఈ సైడ్ ట్యూబ్ బాగా ఉన్నప్పుడు
అక్కడ ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో మనకి గ్యారంటీ లేదు. సో 50% ఛాన్సెస్ తగ్గిపోయినట్టే. ఇంకా ఒకవేళ 4 years అయినా 5 years అయినా కానీ ట్యూబల్ బ్లాక్ తెలిసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే కనుక ఐవీఎఫ్కి వెళ్తే ఏమవుతుంది? ఐవీఎఫ్కి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మేము ఈ ఎగ్స్ అనేది కలెక్ట్ చేసుకొని హస్బెండ్ స్పర్మ్తో మేమే బేబీని ఫామ్ చేసిన తర్వాత డైరెక్ట్గా గర్భసంచిలోకి పెట్టచ్చు అనమాట. అలాంటప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఎక్కడైతే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుందో అది మేము తీసుకుంటాము, మేమే చేస్తాం కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. ఇంకో కండిషన్ ఏంటి అని అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే మొత్తం గర్భసంచి చుట్టుపక్కల అంతా ఏదో ఒక ఇన్ఫెక్షన్ వల్ల బ్యాక్టీరియల్ అన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి నీరులాగా చేరుతుంది. అలాంటి నీరులాగా చేసినప్పుడు ఎక్కువ కడుపు నొప్పి రావడము, భార్యాభర్తలు కలిసినప్పుడు విపరీతమైన నొప్పి రావడము, బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి కండిషన్స్ ఉంటాయన్నమాట. అలాంటి కండిషన్స్ స్కాన్ ద్వారా తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ కరెక్ట్గా వాడుకొని ట్యూబ్స్ నార్మల్గా ఉంటే కనుక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే అవకాశం చాలా బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ట్యూబర్కులోసిస్ వచ్చినప్పుడు మేడం ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టమా అంటారు. ట్యూబర్కులోసిస్ వచ్చినప్పుడు ట్యూబ్స్లలో చాలా ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో కదలికలు అనేది చాలా ఎఫెక్ట్గా ఉంటుంది, అంటే సరిగ్గా ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్యూబులార్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వస్తే మాత్రం 80% ఆఫ్ ద ట్యూబ్ సేవ్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ కొన్ని కేసెస్లో మిస్ అవుతుంది కాబట్టి ట్యూబ్స్ అనేది పగిలిపోతాయి. ఆ బేబీని అకామిడేట్ చేసుకోలేదు కాబట్టి 5 వారాల తర్వాత బేబీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ట్యూబ్ పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఈ ట్యూబ్ని తీసేస్తాం. అప్పుడు ఇంకో ట్యూబ్లో నుంచి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మనకి 50% ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ మనం తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాతనే ఏదైనా టాబ్లెట్లు పెట్టుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.